డీటెయిల్స్ చూస్తే కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోని ప్రవేశానికై జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించిన కేఎల్ మార్చ్ 2024 పరీక్షా ఫలితాలను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాచుపల్లి క్యాంపస్లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులను చదవటం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో మౌలిక వసతులను పరిశోధనా కేంద్రాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల్లోని ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించే తుది విడత ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను కూడా మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ప్రవేశ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ఉద్యోగాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని సీతక్క పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోని రాణిస్తున్నారని, వారి భద్రత, స్వయం శక్తి వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్లుగా చెప్పారు. కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కోనేరు కాంచనలత మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లోని నిష్ఠాతులను చేసే విధంగా తమ విద్యా విధానం ఉంటుందని, విద్యార్థులు ఆశించిన విధంగా వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఫెమిలియర్, ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఇబ్బందులు పడి 15 సంవత్సరాల అజ్ఞాతం తెలియని వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా ఈ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉండరు. అంత ఫెమిలియర్ అయిన సీతక్క గారు ఈరోజు మన కేఎల్ క్యాంపస్కి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. Today's our chief guest Sitaka Garu, Honorable Minister of Telangana, and our VC sir, Principal, and Srinivas Garu, and all other dignitaries and staff, my dear students, a very good morning. I'm very glad to be present in this occasion of our scholarship announcements, and first of all I want to tell you few words about Sitaka Garu. Sitaka Garu ante Telanganalo తెలియని వాళ్ళు ఉండరు. ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో మనకి ఒక బ్రాండ్, ఉమెన్ బ్రాండ్, యాజ్ ఎ ఫైర్ బ్రాండ్ షీ ఈజ్. మన 45 years అచీవ్మెంట్స్ మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఉమెన్ ఎంపవర్మెంట్లో సీతక్క గారు నేమ్ అంత పాపులర్. ఒక ఇన్స్పిరేషన్. లేడీ అంటే ఇంత అచీవ్ చేయగలదా అంటే, వైట్ కాలర్ జాబ్స్లో అచీవ్ చేయటం ఈ టెక్నాలజీ సినారియోలో ఇట్ ఈస్ నార్మల్. బట్ సీతక్క గారు పడే ఫస్ట్ నుంచి ఆవిడ లైఫ్లో పడిన ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనం కష్టపడింది కానీ మనం అచీవ్ చేసింది కానీ చాలా తక్కువ అనుకోవచ్చు. ఈరోజు ఆవిడ మన దగ్గర మనందరి మధ్యలో ఇలా ఉండటం మనందరికీ ఎంతో హ్యాపీగా ఉండింది. ఈరోజు ఆవిడ మన స్కాలర్షిప్ అనౌన్స్మెంట్స్ ఆవిడ ప్రజెంట్ చేయబోతున్నారు మీ అందరికీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, బికాజ్ she has a very busy schedule and she wants to leave quickly. That's why I want to give the dice to the Sitaka Garu. Thank you.
ఓపెనింగ్ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను కొంచెం బిజీ స్కెడ్యూల్ తోటి రాలేకపోయినా సారీ చెప్తూ, ఏదేమైనా ఒక మంచి ఆలోచనతోటి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని మరి అనేక మంది పేద విద్యార్థులకు అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి యూనివర్సిటీగా వారు ఎదుగుతున్నందుకు వారిని ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానము అదేవిధంగా విలువలు నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీలకు కనిపిస్తుంది. చాలా క్లబ్బులు పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉక్కా గుక్కా ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలనేటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాము, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. ఈ దేశ నిర్మాతలు మీరు కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపటి మన మానవ వనరులు. ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే కాబట్టి విద్యాలయాలలో జరిగేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క యూనివర్సిటీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము అదేవిధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత ఉట్టిగా అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఒక దారి కూడా చూపుతున్నారు. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులకు మంచి లైఫ్ ఇచ్చే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు. ప్రముఖ యూనివర్సిటీకి ఈ రోజున 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి మన మినిస్టర్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, దీనికంటే ముందుగా ఒక నిమిషం మన డీసీ గారిని మరొక నిమిషం మన కాంచనలత గారి సెక్రటరీ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. We are very happy that actually she has visited our campus, and being this is a 43 years old campus, and started as an engineering campus in 1980, and it was taken a journey of 43 years and produced almost 60,000 alma mater all over the world, and they're taking the workforce all over every nook and corner of the world and proven to the best of its kind. The world students are the brand ambassadors of this campus, and this is particularly a research-oriented, skill-oriented, placement-oriented environment at this place in this campus. We've been in the top 28 ranking in NRF ranking. In international rankings, we have almost 400 to 600 QS rankings out there. Times Higher Education rankings, we are there in that actually, and we are connected with almost 120 foreign universities, and top 2% of researchers in our campus, almost 12 numbers in the campus, and we have publications almost more than 1 lakh, and citations more than 2 lakhs. H-index of our campus is more than, in research it is almost 70, and it is proven to the best of its kind in all 360 degrees angle. And the occasion for today is actually the entrance examination for entering into the campus is scale MAT for MBA program. It is for that actually she is, when we invited her to open that, reveal the results at this place, and we would like to announce the scholarships for the Honorable Minister at this place. I really thank Madam to coming here at this place. Thank you very much. నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి కేఎల్హెచ్ యూనివర్సిటీ వారికి అదేవిధంగా యూనివర్సిటీ సెక్రటరీ గారు కాంచనలత గారికి, వీసీ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ముఖ్యంగా మా పిల్లలందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు, స్టూడెంట్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా మీలాగానే ఇంకా స్టూడెంట్నే, LLM స్టూడెంట్, యూనివర్సిటీ ఆఫ్ ఉస్మానియా. ఇప్పుడు కూడా
సో నా లైఫ్ మేడం అన్నట్టుగా అంత ఈజీగా ఏం లేదు. చిన్నతనం నుంచి ఒక ట్రైబల్ ఆదివాసీ కుటుంబంలో ఫారెస్ట్కి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే సమ్మక్క సారలమ్మ జాతికి సంబంధించినటువంటి బిడ్డలం మేము. ఆ ప్రాంతం నుంచి వచ్చి హాస్టల్స్లో చదువుకొని చిన్నతనం నుంచి రకరకాల అవమానాలు లేదా ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు వారి యొక్క అట్రాసిటీస్ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు దోపిడీ లేదంటే ఉంది, బట్ డిఫరెంట్ వేలో కనబడుతుంది. అప్పుడు డైరెక్ట్గా కనబడేది. రివోల్ట్ ఎక్కువ అయ్యేవాళ్ళం మేము చిన్నతనం నుంచే. సో 10th నుంచే 8th నుంచే మా రెసిస్టెన్స్ అనేది ఉండేది, తిరుగుబాటు అనేది కనబడేది. సో నా 10th క్లాస్ తర్వాతనే విప్లవోద్యమంలోకి వెళ్ళి గన్తో రాజ్యంతో పోరాటం చేసి తర్వాత బయటకు వచ్చి మరి ఒక ఉమెన్గా ఒక మహిళగా అన్ని రంగాలలో అన్ని సందర్భాలలో నిలబెట్టేది కేవలం ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, స్టడీ అనేది కూడా ఇంపార్టెంట్. అది బుక్ నాలెడ్జ్ అనుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు, లేదా ఇట్లా తరగతుల అకాడమిక్ ఇయర్ లాగా చదువుకోవడం అనుకోవచ్చు. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత